అందరికీ నమస్కారం. మే 12న మన దేశంలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ట్విషా శర్మ అనే ఒక మోడల్ ఒక ప్రతిభాశాలి అనమాట. అంటే ఆవిడ ఒక అనుమానాస్పద స్థితిలో మరణించింది. వివాహిత. ఇటీవలనే ఆమెకు పెళ్ళయింది. ఈవిడ యొక్క స్టోరీని కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఎంత జాగ్రత్తగా ఆడపిల్లలు ఉండాలి, ఆడపిల్లల తల్లిదండ్రులు ఉండాలి అనేది స్పష్టమవుతుంది. ఎన్నెన్ని సందర్భాల్లో ఇలాంటి వార్తలు బయటకు వస్తున్నా కూడా నేరగాళ్లలో నేర ప్రవృత్తి మారనట్లుగానే తల్లిదండ్రుల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది కొరబడుతోంది. ఇంకా అజాగ్రత్తగానే వ్యవహరిస్తూ ఉన్నారు. ఏమైంది? ఎవరి ట్విషా శర్మ అంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందినటువంటి మహిళ. ఈవిడ మోడలింగ్ రంగంలో రాణించింది. మిస్ పూణే అనే టైటిల్ని కూడా గెలుచుకున్నారు ఈవిడ. కొన్ని తెలుగు సినిమాల్లో అలాగే ప్రకటనల్లో కూడా నటించారట. ఆ తర్వాత ఉన్నత చదువుల మీద దృష్టి పెట్టి ఎంబీఏ పూర్తి చేసి ఒక మంచి జాబ్ని కూడా సంపాదించి స్థిరపడ్డారు. అయితే 2024లో ఒక డేటింగ్ యాప్, ఇది అండర్లైన్ చేసుకోండి, ఒక డేటింగ్ యాప్ ద్వారా భోపాల్కు చెందినటువంటి ఒక మంచి ప్రసిద్ధ ఫ్యామిలీయే పరిచయం అయింది. ఒక లాయర్ పరిచయం అయ్యాడు. ఆడి పేరు సమర్థ సింగ్. వీడు లాయరే కాదు, వీళ్ళ తల్లి కూడా రిటైర్డ్ జడ్జి. అంటే మంచి ప్రొఫైల్ ఉన్నటువంటి ఫ్యామిలీయే. సో దాన్ని చూసి మేబీ ఈ డేటింగ్ యాప్ ద్వారా ఆవిడ బోల్తా పడ్డారేమో. ఆమెకు పరిచయం ఏర్పడింది. ఆ విధంగా అది ప్రేమగా కూడా మారింది. పనికి మాలిన ప్రేమగా కూడా మారింది. 2025 డిసెంబర్లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. వివాహం అయింది. కేవలం ఒక 5 నెలలు మాత్రమే గడిచాయి. గడిచిన మే 12న భోపాల్లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న తన అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో ఊరేసుకుని మరణించారు. ఇక్కడ కొన్ని కీలకమైన ఆలోచనలు చేయవలసిన అవసరం ఉంది. కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అంటే వరకట్న వేధింపులు గురి చేశారు, ఆమెని నానా యాతనకి గురి చేశారు, మానసికంగా క్షోభ పెట్టారు. అందుకనే ఇది హత్య తప్ప ఆత్మహత్య కాదు. పెళ్ళైనప్పటి నుంచి అదనపు కట్నం కోసం ఈ భర్త అత్త డిమాండ్ చేస్తూనే ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఏమంటున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఆత్మహత్యగానే ధృవీకరిస్తూ ముందుకు సాగారు ఎఫ్ఐఆర్ బేస్ చేసుకొని. కానీ తర్వాత వచ్చేటటువంటి ఆరోపణల నేపథ్యంలో ఇంకొన్ని పాయింట్స్, అంటే అనుమానాస్పదమైనటువంటి లేదా ఆత్మహత్యకు ప్రేరేపించిన వారు ఎవరో ఉన్నారు అనే కోణంలో విచారణ చేపట్టారు. నిందితుల తరపున ఉన్నటువంటి అత్త గిరిబాలా సింగ్ అంట. ఈ గిరిబాలా సింగ్ ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. ఎందుకంటే రిటైర్డ్ జడ్జి కదా, మరి ఖండిస్తుంది ఈవిడ. ట్విషా కంట డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయంట, మానసిక సమస్యలు ఉన్నాయంట. అందుకనే ఆవిడ ఆత్మహత్య చేసుకుంది. ఇది ఒక అత్త స్థానంలో ఉన్నటువంటి ఒక రాక్షసి చెబుతున్నటువంటి మాట. 5 నెలల పాటు డ్రగ్స్ ఎడిక్ట్గా ఉన్నటువంటి కోడలనంట వీళ్ళు భరించారు. డ్రగ్స్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళు ఇల్లు వదిలి బయట పారిపోతారు తప్ప వీళ్ళు పెట్టే హింసని భరిస్తూ అక్కడే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి రాదు. లేదా వీళ్ళే చంపేశారేమో. పోలీసులు ఈ రిటైర్డ్ జడ్జి, అత్తగారైనటువంటి రిటైర్డ్ జడ్జి చెప్పినటువంటి ఈ మాటల్ని త్రోసిపుచ్చుతూ ఉన్నారు. ఈ కేసు తీవ్రతని అండ్ కుటుంబ సభ్యుల ఆరోపణల్ని ఇవన్నీ కూడా గమనించి ఇప్పుడు అక్కడ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు కూడా ఈ ఉదంతాన్ని సిబిఐ విచారణకు అప్పగిస్తున్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రధానమైనటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నాడో భర్త సమర్థ సింగ్, వీడు పరారీలో ఉన్నాడు. వీడు పరారీలో ఉన్నాడంటే తప్పు చేసినట్లే కదా. ఒకడు ఆ యొక్క నేరం జరిగినటువంటి ఏరియా నుంచి పారిపోయాడు, అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తి నిందితుడు కాస్త పారిపోయాడంటే వాడే దోషి, ఎలాంటి డౌటు లేదు. కనుక ఇక్కడ భర్త అత్త కలిసి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక మహిళని చంపేశారు. 31 ఏళ్ల ట్విషా శర్మని చంపేశారు. పోనీ ఆవిడ ఏమన్నా డిపెండెంటా? కానే కాదు. ఇండిపెండెంట్ ఉమెన్, మోడల్, అంతేకాకుండా ఎంబీఏ చదువుకుంది, అంతేకాకుండా ఉద్యోగంలో కూడా స్థిరపడింది. ఇన్ని ఉన్నా కూడా వీళ్ళకి ఇంకా అదనపు కట్నం కావాలంట ఈ అడుక్కు తినే వాళ్ళకి. ఇక్కడ ఒక పాయింట్ మనం గమనించాలి. ఎంత స్వేచ్ఛగా ఉన్నా, ఎంత ఇండిపెండెంట్ ఉమెన్ అయినా కూడా ఇలాంటి నేర తీవ్రత లేకపోతే ఇలాంటి భావజాలం ఎవరికైతే ఉంటుందో, వేధించేటటువంటి భావజాలం, ఈ డబ్బు పిచ్చి, ఆడపిల్లల్ని తక్కువగా చూసి వాళ్ళని హింసించాలి అనేటటువంటి ఉన్మాదం, ఇవి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎంత ఇండిపెండెంట్ అయినా కూడా కాపాడుకోలేరు అనేసి మరొక్కసారి తేటతెల్లమైంది. వేధింపుల మనస్తత్వానికి బాధితురాలి యొక్క చదువుతో సంపాదనతో సంబంధం లేదని స్పష్టమవుతోంది. అంతేకాకుండా వీడు లాయర్ భర్త, ఆవిడేమో రిటైర్డ్ జడ్జి. అంటే ఉన్నత విద్యావంతులు, చట్టం తెలిసిన వారిలో కూడా ఈ స్థాయి నేర ప్రవృత్తి ఉందంటే వీళ్ళని ఏమనాలి, ఇంకెవరిని నమ్మాలి? కనుక వీడు వాడు అని తేడా లేదు.
ఈ రంగం ఆ రంగం అని తేడా లేదు, ప్రతి దాంట్లోనూ ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉంటుందన్నమాట. ఇక డేటింగ్ యాప్స్, వీటిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదని చాలా సందర్భాల్లో చెప్పినా కూడా దాన్ని బేస్ చేసుకుని ఈ రిలేషన్ని ఏర్పాటు చేసుకుని పెళ్లి దాకా పోయి ఈరోజు ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ. కనుక డేటింగ్ యాప్స్కి దూరంగా ఉండాలని ఒక హెచ్చరిక జారీ చేస్తోంది ఈ ఘటన. అలాగే ఆ ట్విషా శర్మ చనిపోక ముందు చాలా సందర్భాల్లో వాళ్ళ తల్లిదండ్రులకి నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, మసలలేకపోతున్నాను, నన్ను వీళ్ళు హింసిస్తున్నారు అని పదే పదే చెప్పింది. చెప్పినా కూడా వాళ్ళు ఇగ్నోర్ చేశారు. మరి పిల్లని పట్టుకెళ్ళిపోవచ్చు కదా. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా జరిగాయి. కళ్ళు మరి కనిపిస్తున్నాయో లేదో, వాళ్ళకి బ్రెయిన్ పనిచేస్తుందో లేదో తెలియట్లేదు. ఆవిడ చచ్చిపోయే పరిస్థితి వచ్చేస్తోంది అంటే వీళ్ళు తీసుకువెళ్ళిపోయింది ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు. కానీ అలా చేయలేకపోయారు. సహాయం ఆవిడ కోరింది, కోరినప్పుడు అలసత్వానికి పాల్పడి ఇప్పుడు ఈ హత్యలో వారు కూడా భాగమైనట్టే. ఆవిడ ఆత్మహత్య చేసుకున్న, హత్యకు గురి అయినా కూడా ఆ యొక్క బాధలో, ఆ యొక్క నేరంలో వీళ్ళు కూడా భాగస్వాములే, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ప్రస్తుతానికైతే సిబిఐ విచారణ, సీఎం ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కనుక నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది, బాధితులకు న్యాయం జరిగే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక నిండు భవిష్యత్తు ఉన్న మహిళ ఈరోజు ప్రాణాలు కోల్పోయింది. ఆ ప్రాణం అయితే తిరిగి రాదు. ఇలాంటి ఉదంతాలు ఎన్ని జరుగుతున్నా కూడా ఆడపిల్లల ఆలోచనల్లో, తల్లిదండ్రుల యొక్క తీరులో మార్పు రావట్లేదు అనేది శోచనీయమైనటువంటి విషయం. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.